అందరికీ నమస్కారం. తెలుగు కథా మాలికకు స్వాగతం. ఈనాటి మన కథ కనువిప్పు. సావిత్రి తన కొడుకు మరియు కోడలి ఇంట్లో నివసించేది. ఆమె తన భర్త చనిపోయిన తర్వాత అతని బంధువులు ఏమనుకుంటారో అని ఆమెను తనతో పాటు తీసుకువెళ్ళాడు కొడుకు. కానీ సావిత్రికి కొడుకుతో రావటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కొడుకు మరియు కోడలు తన వృద్ధ తల్లిదండ్రులతో జీవించటం వల్ల తమకు స్వేచ్ఛ ఉండదని భావించేవారు. అందుకే సావిత్రి గారు మరియు ఆమె భర్త రామయ్య తమ కొడుకు మరియు కోడలితో కలిసి జీవించలేదు. కానీ ఇప్పుడు రిషి బలవంతంగా తనని తీసుకొని వచ్చాడు. కొంతకాలం వరకు బాగానే ఉండేది. ఆ తర్వాత కోడలు ఆమెకు తగినంత ఆహారం కూడా ఇచ్చేది కాదు. దీని కారణంగా ఆమె చాలా బలహీనపడింది. ఒకరోజు కోడలితో చాలా ఆకలిగా ఉంది అని ఆహారం సిద్ధంగా ఉంటే ఆమెకు ఇవ్వమని అడిగింది సావిత్రమ్మ. సావిత్రమ్మ తన గదిలో నుండి బయటకు వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం ప్రారంభించగానే కోడలు గీత రెడీ అయ్యి తన గదిలో నుంచి బయటకు వచ్చి, అత్తయ్య, నాకు ఇప్పుడు సమయం లేదు. నేను స్నేహితురాలితో షాపింగ్ చేయాలి. నేను చాలా తొందరలో ఉన్నాను. కానీ గీత, నాకు ఆకలిగా ఉంది మరియు తిన్న తర్వాత నేను మందులు కూడా వేసుకోవాలి అని అంటుండగానే సావిత్రి గారు ఇంకేం చెప్పకముందే ఆమె వైపు కోపంగా చూస్తూ హడావుడిగా వెళ్ళిపోయింది గీత. ఆమె వంటగదిలోకి వెళ్ళి ఒక కప్పు టీ, బిస్కెట్ తిని మందులు వేసుకుంది. భర్త తనతో ఉన్నంతకాలం కొడుకు కోడలు ఇద్దరూ ఆమెను ఎంతో గౌరవించేవారు. ఇంట్లో తను ఎంత చెబితే అంత. కోడలు ఎప్పుడూ మామగారితో పెద్దగా మాట్లాడలేదు కూడా. కోడలు అత్తగారింట్లో ఉన్నప్పుడు ఇంటి పని కూడా చెయ్యనిచ్చేది కాదు సావిత్రమ్మ. తను మరియు పని మనుషులే అంతా పని చూసుకునేవారు. కానీ మెల్లగా సావిత్రమ్మకి వయసైపోయింది. ఇప్పుడు ఆమె ఏ పని చెయ్యలేకపోయింది. రామయ్య గారికి కూడా అకస్మాత్తుగా దగ్గు ఎక్కువయ్యింది మరియు అతని దగ్గు నుండి రక్తం పడడం ప్రారంభించింది. అప్పుడు తెలిసింది తనకు టీబీ అని. అయితే సావిత్రి తన భర్తను కోల్పోవాలనుకోలేదు. డబ్బు గురించి ఆలోచించకుండా అతనికి చికిత్స చేయించింది. అది కొడుకు కోడలికి నచ్చలేదు. అప్పటి నుండి కొడుకు మరియు కోడలు కూడా వారి తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడటం మానేశారు. కానీ కొడుకు మరియు కోడలి యొక్క ఈ ప్రవర్తనకు కారణం రామయ్యకు సావిత్రికి అర్థం కాలేదు. అప్పుడు ఒకరోజు రిషి, అమ్మ, నాన్న జబ్బు ఆఖరి దశలో ఉందని నీకు తెలుసు. తండ్రిని కాపాడలేనప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ విధంగా మమ్మల్ని పేదవాళ్ళని చేస్తావు. కనీసం నా భార్య మరియు బిడ్డ గురించి ఆలోచించండి. అది విని సావిత్రి గుండె పగిలిపోయి, బాబు, మీ నాన్నగారి సంపాదనతో వచ్చిన డబ్బునే మీ తండ్రి చికిత్సకు వినియోగిస్తున్నాను. కాబట్టి నీకు ఏం సమస్య అయినా తండ్రి గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ భవిష్యత్తు కోసం మేము ఏమీ చెయ్యలేదా చెప్పు? నీకు కూర్చుని తిన్నంత ఆస్తిని సంపాదించారు మీ నాన్నగారు అన్నది. అందరూ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఇలా చేస్తారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. ఈరోజు డబ్బు, ఆస్తులు నాన్నకన్నా ఎక్కువ అయిపోయాయి అని తేలిపోయింది. చివరి శ్వాస వరకు తన భర్తను కాపాడుకోవడానికి ప్రయత్నించింది. కానీ దాదాపు 1 సంవత్సరం చికిత్స తర్వాత రామయ్య సావిత్రిని విడిచి వెళ్ళిపోయారు. సావిత్రికి ప్రపంచం నాశనం అయినట్లు అనిపించింది.
ఆమె కోడలు సావిత్రమ్మతో అమర్యాదగా మాట్లాడుతుండేది. కానీ ఆమె మనవడు మరియు మనవరాలు ఆమెతో ఉండాలని ఇష్టపడేవారు. కానీ గీతకు అది నచ్చేది కాదు. ఉదయం మరియు సాయంత్రం పాఠశాలకు, ట్యూషన్లకు వెళ్ళేవాళ్ళు. మరియు అప్పుడప్పుడు కొంత సమయం నాన్నమ్మతో కూర్చునేవారు. అప్పుడు కూడా వాళ్ళ తల్లి వాళ్లకు ఏదో ఒక పని చేయమని చెబుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు రిషి ఇంట్లో ఉన్నప్పుడు తన తల్లి దగ్గరకు వచ్చి, నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అన్నాడు. అప్పుడు సావిత్రి, ఏం చెప్పాలో చెప్పు అన్నది. అమ్మా, ఇప్పుడు మేము ఊరిలో ఉండము. మీ ఆరోగ్యం కూడా బాగాలేదు. అందుకే ఊరి వాళ్ళు నన్ను ఇంటిని అమ్మమని అంటున్నారు. ఇది విన్న సావిత్రి, వద్దు బాబు, నా పూర్వీకుల ఆస్తిని అమ్మటం నాకు ఇష్టం లేదు. ఇంతలో గీత అక్కడికి వచ్చి, రిషి ఇప్పుడే కొత్త వ్యాపారం ప్రారంభించాడని మీకు తెలుసు కదా, అందుకే అతనికి డబ్బు చాలా అవసరం మరియు సమయం చాలా చెడ్డది. మనం ఒకవేళ అమ్మకపోతే అద్దెవాళ్ళు మన ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చు అన్నది. నిజానికి జీవితం మీద నమ్మకం లేదని, ఆఖరికి అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడం మంచిదని ఆ ఇంటిని అమ్మి అందులో 4వ వంతు తన దగ్గరే ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని కొడుకుకి ఇచ్చింది. రిషి, గీత కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి గీత తన అత్తగారికి సమయానికి టీ మరియు అల్పాహారం ఇచ్చేది. కానీ క్రమంగా ఆమె వైఖరి మారడం ప్రారంభించింది. ఇప్పుడు అదే కోడలు తనకు ఆహారాన్ని కూడా అందించడం మానేసింది. అత్తగారితో పెద్ద స్వరంతో మాట్లాడటం ఆమె దినచర్యగా మారింది. సావిత్రి, బాబు, నా మందులు కొనడానికి డబ్బులు కావాలి. అందుకే ఈరోజు నేను బ్యాంకుకి వెళ్ళాను. కానీ నేను ఖాతా తనిఖీ చేయటంతో షాక్ అయ్యాను. అందులో 20,000 మాత్రమే ఉంది. అయితే ఇది ఎలా జరిగింది? ఎందుకంటే ఇది కొంతకాలం క్రితము ఆ ఊరి ఇంటిని అమ్మి నా ఖాతాలో 20 లక్షలు జమ చేశాను. ఆ డబ్బంతా ఎక్కడ మాయమయ్యింది? మనమిద్దరం తప్ప ఎవ్వరూ ఆ అకౌంట్లో డబ్బులు తీసుకోలేరు కదా. నేను మళ్ళీ బ్యాంకుకు వెళ్ళలేదు కాబట్టి అంటుండగానే కొడుకు కోపంగా, అమ్మా, మనకు జాయింట్ ఖాతా ఉందని మరియు నాకు వ్యాపారంలో డబ్బు అవసరమని మీకు తెలుసు. నాకు డబ్బు అవసరం వచ్చి తీసుకున్నా. నీకు డబ్బు ఏం అవసరం? తిండి నేనే కదా పెడుతున్నా అన్న కుమారుడి మాటలు విన్న సావిత్రికి చాలా ఆశ్చర్యం వేసింది. భార్యాభర్తలు ఇద్దరూ డబ్బు బాగా పొదుపు చేశారు. ఇప్పుడు ఆ డబ్బు కూడా వాళ్ళ చేతి నుండి పోయింది అని సావిత్రమ్మ బాధపడ్డారు. ఇంకొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కోడలు సావిత్రికి చెప్పింది, ఇంట్లో పాత్రలు పడి ఉన్నాయి, కొంచెం కడిగేయండి, నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నది. తన కోడలికే సహాయం చేయాలనే ఉద్దేశంతో పాత్రలన్నీ శుభ్రం చేసింది. అప్పటి నుంచి రోజు ఉదయం వంటగదిలో పాత్రలు శుభ్రం చేసే బాధ్యత సావిత్రికి అప్పచెప్పారు. మోకాళ్ళ నొప్పి ప్రారంభమయ్యింది సావిత్రమ్మకి. కానీ ఇంట్లో శాంతిని కొనసాగించటానికి ఆమె ఆ బాధను భరిస్తూ వచ్చింది. కానీ గీతకు అంతటితో శాంతి లభించలేదు. క్రమంగా ఆమె పనిభారాన్ని పెంచింది. లేవడం కూడా కష్టమని మరుసటి రోజు నుంచి ఆ పని చేయడానికి నిరాకరించినందుకు అనారోగ్యంతో ఉన్న అత్తగారికి భోజనం పెట్టడం పెద్ద భారం అనిపించింది. ఒకరోజు ఆమెను వృద్ధాశ్రమానికి పంపి విజయం సాధించింది గీత. కానీ సావిత్రి తన ఇంటిని విడిచిపెట్టి వృద్ధాశ్రమానికి వెళ్ళేందుకు ఇష్టపడలేదు. కానీ
గీత కోరుకున్నదే జరిగింది. ఈ రోజటికి సావిత్రి గారు వృద్ధాశ్రమానికి పంపించి 13 సంవత్సరాలయ్యింది. 13 సంవత్సరాల తర్వాత మనవడు మనవరాలు విదేశాల నుండి వచ్చి నానమ్మను పంపిన వృద్ధాశ్రమం ముందు నిలబడ్డారు. నానమ్మ అంటూ ఎలా ఉన్నారు అని అడిగారు. ముందు సావిత్రి గారు వాళ్లను గుర్తుపట్టలేదు. క్రిష్, స్వీటీ ఇద్దరు సావిత్రి కాళ్లకు మొక్కారు. ఆమె కళ్ళలో నీళ్లు ప్రవహించాయి. ఆమె తన మనవడు మరియు మనవరాలిని కౌగలించుకొని మరియు ముగ్గురు ఏడుస్తూనే ఉన్నారు. కాసేపటికి తనను తాను నిగ్రహించుకొని క్రిష్ అన్నాడు, నానమ్మ ప్లీజ్ ఏడవకు. ఇప్పుడు నీ చెడు రోజులు అయిపోయాయి. ఈరోజు నువ్వు నాతో పాటు నీ ఇంటికి వెళ్తావు. అప్పుడు సావిత్రి, ఏ ఇల్లు? కొడుకు కోడలు నన్ను అవమానించడం ద్వారా ఇంటి నుంచి వెళ్ళగొట్టబడ్డాను. ఇప్పుడు ఈ వృద్ధాశ్రమమే నా ఇల్లు మరియు నేను నిన్ను చూడాలనుకున్నాను, చూశాను. నేను చనిపోయినా పర్వాలేదు. చాలా కాలం తర్వాత నీకు నేను గుర్తు వచ్చాను కదా. అది కళ్ళ నీళ్లను తుడుచుకుంటూ, లేదు నానమ్మ, నిన్ను ఇక్కడికి పంపినప్పుడు మేము చిన్నవాళ్ళం కదా. మేము ఎంత ఏడ్చినా అమ్మా నాన్న పట్టించుకోలేదు. కానీ ఈరోజు నిన్ను కలిసిన తర్వాత అప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన అదృష్టానికి చింతిస్తున్నాను. నీలాంటి మనవడు మనవరాలు ఉన్నా మీతో ఎక్కువ సమయం గడపలేదు అన్నది. ఇప్పుడు వెళ్దాం. నేను నీ సామాన్లు సర్దుతాను, నువ్వు రెడీ అవ్వు. కానీ కొడుకు కోడలు ఏమంటారో నాకు బాగా తెలుసు. నేను ఇంటికి రాను, ఇక్కడ బాగానే ఉన్నాను. మరియు నా వల్ల మీరు గొడవ పడటం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగి పోరాడటం నా వల్ల కాదు. నువ్వే అప్పుడప్పుడు వచ్చి నన్ను కలిసి వెళ్ళు అన్నది. నాకు మీరు కావాలి, కానీ నేను మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వెళ్ళలేనుగా అన్నది. అప్పుడు క్రిష్, హే నానమ్మ, అప్పుడు మీ మనవడు మరియు కోడలు మీ ఆశీర్వాదం పొందలేరుగా. క్రిష్, నీకు పెళ్ళయ్యిందా? లేదు, నువ్వు లేకుండా నేను ఎలా చేసుకుంటాను? నువ్వు నాతో రాకపోతే నేను పెళ్ళి చేసుకోను. నా ప్రియమైన మనవడి పెళ్ళి జరగబోతోందా? మరి నేను రాకపోతే ఎలా? నానమ్మ, జాన్వి కూడా నాతో పాటు పనిచేస్తుంది. అక్కడ నేను ఆమెను కలిశాను మరియు నిన్ను మిస్ అయినప్పుడల్లా నేను వృద్ధాశ్రమం వెళ్ళేవాడిని. అక్కడే తనను కలిశాను. నేను తను మంచి స్నేహితులం అయ్యాము. వృద్ధాశ్రమానికి తరచూ వెళ్ళడం, తన ప్రవర్తన నన్ను బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే తను పెద్దలతో కూర్చొని వారితో మాట్లాడటం మరియు ఆనందం పంచుకోవటం మరియు దుఃఖం పంచుకోవటం అన్నీ నాకు నచ్చాయి. నేను అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు తను కూడా వచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అప్పుడు ఆమె చాలా సంతోషించింది. క్రిష్, ఇప్పుడు ఆలస్యం చెయ్యకు. ముందు ఆశ్రమం డైరెక్టర్తో కూడా మాట్లాడాలి కదా. నేను వాళ్లతో ఎప్పుడో మాట్లాడేశాను అన్నాడు. నేను ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేశాను. మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని తనని తీసుకుని వెళ్ళటానికి తయారయ్యాడు. అతను ఆమెను తన కారులో కూర్చోపెట్టి ఇంటికి తీసుకువచ్చాడు. ఆమె ఇంటిని చూడగానే సావిత్రి కళ్ళల్లో మళ్ళీ వెలుగు వచ్చింది. ఎందుకంటే తన భర్త కష్టార్జిత డబ్బుతో ఈ ఇల్లు నిర్మించాడు. కానీ ఇప్పటికీ ఈ ఇల్లు ఇతరులకు భిన్నంగా ఉంది మరియు తనని అవమానించి వృద్ధాశ్రమానికి కూడా పంపించారు. క్రిష్ బెల్ కొట్టగానే అతని తల్లి గీత డోర్ తెరిచి, రా, నువ్వేనా ఇక్కడ? వరుడు ఎక్కడా అంటున్నారు అందరూ.
నేను త్వరలో వస్తాను అన్నావు, ఇప్పుడా వచ్చేది? వివాహానికి ముందు జరిగే ఆచారాలు ఉన్నాయి కదా. ఇది కూడా ముఖ్యమైనదే. కాకపోతే నేను వెళ్ళిన పని కూడా ముఖ్యమైనదే. ఎవరొచ్చారో చూడు అని పక్కకు జరిగాడు. అక్కడ నిలబడిన సావిత్రిని చూసి గీత తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఎలాగోలా తనని తను కంట్రోల్ చేసుకుని, అత్తయ్య, మీరు ఈ సమయంలో? అవునమ్మా, నా పెళ్ళికి హాజరయ్యేందుకు నానమ్మను తీసుకువచ్చాను. నానమ్మ మాతోనే ఉంటారు పెళ్ళి వరకు ఈ ఇంట్లో. గీతకి కొడుకుని లాగి కొట్టాలనిపించింది. కానీ ఇప్పుడు కొడుకు పెద్దవాడయ్యాడు. తన కొడుకును పోగొట్టుకోవటం ఇష్టం లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండటమే మంచిదని భావించింది. బంధువులని కూడా ఎక్కువ కాలం తట్టుకోలేము కదా. క్రిష్ నానమ్మని తీసుకురావడం కూడా మంచిదయ్యింది. లేకుంటే పెళ్ళికి వచ్చిన బంధువులు, కులవర్గాల వాళ్ళు గుమిగూడినప్పుడు తప్పకుండా తన గురించి అడిగేవారు. అత్తయ్య తన ఊరిలో నివసిస్తుందని, మనవడి పెళ్ళికి రాకపోతే పరువు పోయి ఉండేది. నా కాబోయే కోడలు జాన్వి తల్లిదండ్రులు కూడా క్రిష్కి నానమ్మ అని అడిగారు. ఆమె వారిని కలవటానికి ఇప్పుడు అందరి రాకతో అందరూ మాట్లాడటం చేస్తారు. మరియు నేను కూడా ఎక్కువ కాలం ఆమె భారాన్ని మోయవలసిన అవసరం లేదు. మరుసటి రోజు క్రిష్ సావిత్రి గారిని షాపింగ్ తర్వాత రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తనకు నచ్చిన ఆహారం తినిపించాడు. ఆఖరికి క్రిష్ పెళ్లి చేసుకునే తేదీ వచ్చింది. గీత ఆనందానికి అవధుల్లేవు. ఆమె తన కొడుకు పెళ్లి గురించి చాలా ఉత్సాహంగా ఉంది. పెళ్లి తర్వాత తన కొడుకు మరియు కోడలు విదేశాలలో ఉద్యోగం వదిలి ఇక్కడ స్థిరపడబోతున్నారు అని. కొడుకు కోడలు కలిసి జీవిస్తే జీవితం ఎంతో ఆనందంగా మారుతుందని, రేపు మనవరాళ్ళు వస్తే ఇల్లంతా కలిసిమెలిసి అందరం బాగా ఉండొచ్చు అని, మన ముసలితనం మాత్రం ఎంతో సరదాగా గడిచిపోతుందని అనుకుంది. ఆమె ఈ రోజు కోసం చాలా కాలం పాటు వేచి ఉండటంతో ఆమె కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. తన క్రిష్ స్నేహితులు మరియు జాన్వి కుటుంబ సభ్యులతో కలిసి నానమ్మని పరిచయం చేశాడు. మరియు ప్రతి విషయంలోనూ తను నానమ్మని అభినందిస్తున్నాడు. ఆ విషయం గీతకు నచ్చలేదు. కానీ కొడుకు పెళ్లి సమయానికి మాత్రం డ్రామా క్రియేట్ చేయటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. పెళ్ళైన తర్వాత బంధువులంతా వెళ్ళిపోతే కొడుకుని మాట్లాడనివ్వనని మనసులో తేల్చేసింది. ఎక్కడికైనా వెళ్ళటానికి మరియు ఆమె అత్తగారిని అలా అనుమతించదు. ఖచ్చితంగా ఆశ్రమానికి పంపుతుంది. పెళ్ళి బాగా జరిగిన తర్వాత పెళ్ళైన జంటకు పూలతో అలంకరించిన కారులో మొదట క్రిష్ తన నానమ్మను కూర్చోపెట్టాడు. ఆ తర్వాత క్రిష్ మరియు అతని భార్య జాన్వి కారులో కూర్చున్నారు. తన తల్లి తండ్రి కారు ఎక్కడానికి వస్తే, అమ్మా, ఈ కారులో స్థలం లేదు, నువ్వు నాన్న వేరే కారులో రండి అన్నాడు. దాంతో ఆమె నవ్వుతూ తన భర్తతో కలిసి మరో కారు వద్దకు వెళ్ళింది. కొడుకు కోడలికి స్వాగతం పలకాలని డ్రైవర్ని త్వరగా ఇంటికి చేరుకోమని కోరింది. ఈరోజు క్రిష్ మరియు జాన్విని ఇంట్లో ఘనంగా స్వాగతం పలకాలని, అత్తయ్యను మాత్రం ఇంటికి రావనివ్వను అని మనసులో అనుకుంటూ ఉంది. మీ అమ్మను ఆశ్రమానికి పంపుతాను అన్నది భర్తతో. భర్తతో కలిసి తన ఇంటికి చేరుకొని చూసేసరికి వధూవరుల వాహనం ఇంకా రాకపోవటంతో గీత నిట్టూర్చింది. పిల్లల స్వాగతం పలకడానికి కాస్త సమయం దొరుకుతుందిలే. అత్యుత్సాహంతో పరిగెత్తుకుంటూ అన్ని పనులు చేసింది. సన్నాహాలు చేసి తిలకం మరియు హారతి కోసం అలంకరించిన బియ్యంతో ఒక కలశం తెచ్చింది. గంటకు పైగా గడిచినా
కొడుకు కోడలు జాడలేదు. ఇప్పుడు తల్లి తండ్రులు కన్నీళ్లతో తమ కొడుకు మరియు కోడలు కోసం ఎదురు చూస్తున్నారు. గీత మళ్ళీ తన కొడుకుకు ఫోన్ చేసింది. వెంటనే, హలో బాబు, నేను మీ నాన్నగారు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాము. మీరు ఎక్కడ ఉన్నారు అన్నది. అసలు విషయం ఏమిటంటే మేము ఇంతకు ముందే వృద్ధాశ్రమానికి వెళ్ళాము. అందుకే చాలా సమయం పట్టింది అన్నాడు. ఇది తన కొడుకు నుండి విన్న గీత ముఖంలో సంతోషం వెలిగిపోయింది. మీరు చాలా బాగా చేశారు. నానమ్మను వదలడానికి వెళ్ళారా అన్నది. లేదమ్మా, మేము అక్కడ నుండి కొన్ని వస్తువులు తీసుకోవలసి వచ్చింది. అలాగే మేము నానమ్మ స్నేహితులను కూడా కలవాలనుకున్నాము. కాబట్టి మేము మొదట వృద్ధాశ్రమానికి వెళ్ళాము. మరియు మేము ఇప్పుడు నానమ్మ ఇంటికి వెళ్తున్నాము అన్నాడు. నానమ్మ ఇల్లా? అదెక్కడ ఉంది? నేను నానమ్మ పేరు మీద ఇల్లు కొన్నాను. ఇప్పుడు మేము ఎక్కడికి వెళుతున్నామో మీరు కావాలంటే ఇక్కడికి రావచ్చు. మీకు అడ్రస్ వాట్సాప్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. కొడుకు పంపిన అడ్రస్కి వచ్చి చూస్తే అది ఒక పెద్ద బంగ్లా. గేటు దగ్గర పెద్ద పెద్ద అక్షరాలతో సీతా నిలయం అని పేరు రాసి ఉంది. వధూవరులకు స్వాగతం పలకటం కోసం సీతమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా చూసిన రిషి కోపంతో, క్రిష్, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నిన్ను ఈ స్థితికి తీసుకొని రావటానికి మీ అమ్మ ఎంత కష్టపడింది అంటున్న తండ్రితో, పిల్లలు పెద్దలను అనుసరించాలి కదా నాన్న, నేను అదే చేశాను. మీరు ఎలాగైతే నానమ్మను వృద్ధాశ్రమంలో వదిలారో అలాగే నేను కూడా మిమ్మల్ని వృద్ధాశ్రమం పంపటానికి ఏర్పాటు చేశాను అన్నాడు. అప్పుడు గీతా, రిషి సావిత్రి కాళ్ల మీద పడి క్షమించమని అడిగారు. మీరు చేసిన తప్పు మీరు తెలుసుకున్నారు అంటూ కొడుకు కోడల్ని హత్తుకుంది సావిత్రమ్మ. నన్ను క్షమించండి నాన్న, నేను ఎలాంటి ఏర్పాటు చెయ్యలేదు. మీకు కనువిప్పు కలిగించటం కోసం అబద్ధం చెప్పాను అంటూ భార్యతో కలిసి తల్లి తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.